బులెటిన్లో డీటెయిల్ చూస్తే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల బాట పట్టారు. 3 రోజుల పాటు జిల్లాలో ఆయన పర్యటించనున్నారు. ఇక ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీఎం పర్యటించనున్నారు. కొరాటా చెనక బ్యారేజ్ నుంచి నీటిని విడుదల చేయనున్నారు. అనంతరం సదర్మాట్ బ్యారేజ్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఇక రేపు మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనుండగా ఎల్లుండి ఖమ్మం, వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి పర్యటనను అడ్డుకుంటామని బీఆర్ఎస్ తెలిపింది. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టులు చేస్తున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి జోగు రామన్ను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. అలాగే బీఆర్ఎస్ నేతల ఇళ్ల దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అజీం మరిన్ని వివరాలు అందిస్తారు. అజీం, 3 రోజుల పాటు సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే ఉమ్మడి జిల్లా అయినటువంటి ఆదిలాబాద్, మహబూబ్నగర్, ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. సో ఈ నేపథ్యంలో ఈ రోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉంటుంది. ఈ పర్యటనలో ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా బోరాజు మండలం హాతీగఢ్ గ్రామంలో చెనక పోరాటా పంప్ హౌస్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. అలాగే నిర్మల్ జిల్లా మావడ మండలం పొంకల్ గ్రామంలో సదర్గఢ్ క్యారేజీ ప్రారంభించి యాసంగి పంటకు నీటిని కూడా విడుదల చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మొత్తం 386 కోట్లతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అభివృద్ధి పనులకు గాను శంకుస్థాపన కార్యక్రమాలకు కూడా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం నిర్మల్ పట్టణంలో ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. అక్కడ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అక్కడ ఉన్నటువంటి సమస్యలను లేవనెత్తూ అక్కడ ఉన్నటువంటి ఏ కార్యక్రమాలు ఇంకా ప్రభుత్వం చేయబోతుంది, చేయనుంది అనేటువంటి అనేక అంశాలను కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆ సభలో మాట్లాడే అవకాశం ఉంటుంది. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ నేతలు ఏదైతే కాస్త సీఎం ని నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి కూడా నేపథ్యంలో పోలీసులు ముందస్తుగానే అలర్ట్ అయ్యారు. అలర్ట్ అయ్యి దీనికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నేతలందరినీ కూడా పోలీసులు ముందస్తుగానే అదుపులో తీసుకున్నారు. కొంతమంది హౌస్ అరెస్ట్ కూడా చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన మొదటి రోజు మొత్తం కూడా ఈ రోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉంటుంది. రేపు మహబూబ్నగర్ జిల్లాలో కూడా సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉంటుంది. అక్కడ కూడా భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేశారు. అక్కడ కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఏదైతే ఆదివారం రోజు ఉమ్మడి ఖమ్మంలో పర్యటన ఉంటుంది. ఖమ్మంలో పర్యటన ముగించుకున్న తర్వాత సీఎం రేవంత్ రెడ్డి నేరుగా వరంగల్ వెళ్తారు. వరంగల్లోనే బస చేస్తారు. 19వ తేదీ ఉదయం మేడారం సమ్మక్క సారక్క తల్లులను ఏదైతే దర్శించుకుంటారో అయితే కుటుంబ సభ్యులతో సహా ఏదైతే దర్శనం చేసుకొని తిరిగి హైదరాబాద్ వచ్చి దావోస్ కి వెళ్తారు. సో సీఎం రేవంత్ రెడ్డి 3 రోజుల పాటు కూడా ఇదే బిజీ షెడ్యూల్ పర్యటన. 3 రోజులు కూడా ఉమ్మడి జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసుకుంటూనే ఏదైతే భారీ బహిరంగ సభల్లో కూడా పాల్గొంటారు. రైట్, థ్యాంక్ యూ అజీం.